సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: యేసుక్రీస్తునే ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తునే ఎందుకు నమ్ముకోవాలి? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటది? ఒకటేంటి? యేసుక్రీస్తునే ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును. ఎవరామె? మరియమ్మ గారు. తర్వాత ఏమని చెప్తున్నారంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టింది. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలనే విషయాల్లో మొట్టమొదటిగా ఏమిటి అని అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నీ పాపముల నుండి నిన్ను రక్షించేది ఎవరు అని అంటే, మనందరినీ రక్షించేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయంలో చెప్తారు కదా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే ఎక్కడికి వస్తారు? తండ్రి యొద్దకు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో ఉండాలండి. ఎందుకనంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మనలను అంతగా ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనుక తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు తండ్రి అయిన దేవుడు. ఎందుకు పంపించారు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఎవరు ప్రేమిస్తున్నారండి? ఒక యేసుక్రీస్తు ప్రభువారే మనందరినీ ప్రేమించారు. పోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చి పడి ఉన్నప్పుడు 2వ అధ్యాయం ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఎప్పుడో తెలుసండి? జగత్పునాది వేయబడక మునుపే. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వచనం, 3, 4 వచనాలు. 3వ వచనంలో పరలోకంలో మనకు ఆశీర్వాదం ఉంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. 4వ వచనంలో ఏమో కనపడుతుంది అని అంటే, అక్కడ జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నారు. మనం ప్రేమ కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకం చేరడానికి. ఇప్పుడు నువ్వెందుకు నమ్ముకున్నావు? ఇది ఇంకో ప్రశ్న. నువ్వెందుకు నమ్ముకున్నావు? చెప్పాలి. ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆయన నమ్ముకునేది ఎందుకు అని అంటే, లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి.
నిత్యము ఆనందం, సంతోషంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకునేది. ఎప్పుడు? ఈ లోకం విడిచినప్పుడు. క్రీస్తుని నువ్వు నమ్ముకుంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు అని చెబుతాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అంటే మన పాపములను ఆయనే ఏం చేస్తారండి? తీసివేస్తారు. మన పాపాల రకం తీసేసి మనలను పరిశుద్ధులుగా చేర్చడానికి, పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే మనకి ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకం ఉంది. ఏది అనంటే పరలోకం. ఆ పరలోకం చేరాలంటే ప్రభు అయిన క్రీస్తుని పోలే నడుచుకోవాలి. నువ్వు నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తే వెళ్ళిపోతావు. అని పరలోకం చేరాలి అనంటే ప్రభు అయిన క్రీస్తుని పోలే నడుచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకునేది నిత్యము నిత్య జీవంలో ఉండడానికి. ఎందుకు నమ్ముకున్నావు అని అంటే నువ్వు పరీక్షించుకో, నువ్వు తెలుసుకో. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.